ఇప్పుడు మీరు చెప్పండి, క్రిస్మస్ ఎప్పుడు చేసుకోవాలి? డిసెంబర్ 25న. నీ జీవితంలోనికి యేసు క్రీస్తుని ఎప్పుడైతే స్వంత రక్షకునిగా అంగీకరించావో ఆ దినానే నీవు క్రిస్మస్ ఏం చేయాలి? క్రీస్తుకు దూరంగా ఉండి నేను పండగ చేసుకుంటున్నాను అంటే అనికే వాక్యం అంటాడు, మీ పండుగలు నాకు సంతోషాన్ని ఇవ్వట్లా, మీ పండుగలు వ్యర్థం, మీరు చేసుకునే పండుగలకు నేను ఎట్లా ఉంటున్నాను? దూరంగా ఉంటున్నాను అని చెప్పి దేవుని వాక్యం రాస్తాడు. ఈ పండుగ దినాల్లో దేవునికి మనం దుఃఖాన్ని కలిగిస్తున్నాం. ఈ పండుగ దినాల్లో దేవునికి సమీపస్తులమై దేవుని వాక్యానికి విధేయులై ప్రభువునకు సంపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించకుండా ఏమని పండుగ క్రైస్తవుల్లాగానో ఆచార సంబంధమైనటువంటి పండుగలు జరుపుకునే వారిలాగానో మనం పండుగలు చేసుకున్నాం. కానీ నిజంగా ప్రభువుని మన హృదయంలో చేర్చుకుని సంపూర్ణంగా ఆయనను మనం ఆరాధించలేకపోతున్నాం. అది బాధ కలిగింది.